తర్వాత ఆ అబ్బాయి నన్ను శారీరకంగా ప్రతిరోజు కలవడం జరిగింది 3 నెలలు. తను మా ఇంటికి రావడం, ఇక్కడ ఉండడం అలా జరుగుతూ ఇంకా ఒక 2-3 టైమ్స్ జరిగిందన్న. ఇంకా ఎలాగో చేసుకోబోతున్నాడు కదా అన్న ఉద్దేశంతో నువ్వు ఇంకా వడ్డించడం మొదలుపెట్టావు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంకా నవ్వుతున్నావేంటమ్మా? జీవితాంతం అలాగే బ్రతకాలి, ఒక దోషిలాగా బ్రతకాలి. దోషి కాదు, వేషలాగా బ్రతకాలి. ఇక్కడ నేను ఒక్కదాన్ని ఉన్నాను. పాస్టర్ గారు ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు. ఆ రోజు నేను తప్పించుకోలేకపోయానమ్మా. నేను ఇదే కిచెన్ రూమ్ లో పని చేస్తున్నాను. అబ్బాయి బాత్రూమ్ లో బట్టలు ఉతుకుతున్నాడు. ఇక్కడ నేను ఒక్కదాన్ని ఉన్నాను. పాస్టర్ గారు ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు. నేను ఇదే కిచెన్ రూమ్ లో పని చేస్తున్నాను. అబ్బాయి బాత్రూమ్ లో బట్టలు ఉతుకుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు నమ్మొచ్చు? మనం మహిమ కుమారి చెబుతున్న ప్రతి మాటని మనం నమ్మొచ్చు, అంతే. అవునా, నిజమా అనేటట్టుంది తెలుసా? ఏంటిది? లోపల పని చేయని చెప్పాడు. నేను ఇదే కిచెన్ రూమ్ లో పని చేస్తున్నాను. అబ్బాయి బాత్రూమ్ లో బట్టలు ఉతుకుతున్నాడు. భరత్ అనే వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు కూడా నాకు తెలియదు. అయితే ఇంకా ఆమె రాలేదు కదా అంటే, వస్తుందిలేమ్మా, పలుకూరు నుంచి రావాలంటే టైం పడుతుంది కదా అని చెప్పాడు. ఆ తర్వాత అబ్బాయి అవతల డోర్ వేసాడు, ఇవతల డోర్ వేసాడు. నేను లోపల కిచెన్లో వేస్తున్నప్పుడు, కిచెన్ వర్క్ చేస్తున్నప్పుడు నా వెనుక వచ్చి నన్ను బలాత్కారం చేయడం జరిగింది. నేను ఎంత తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా వీలు పడలేదు. ఆ తర్వాత అక్కడే మంచం ఉంటుంది, అదే మంచంలో నన్ను పాడు చేయడం జరిగింది. తర్వాత నేను ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నేను కూడా తన పెళ్లి ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత అబ్బాయి 3 నెలల పాటు మా ఇంటికి రావడం జరిగింది. ఆ 3 నెలల పాటు నన్ను షాపింగ్లో తిప్పాడు. అలాగే వస్తున్న ప్రార్థన మందిరానికి కూడా నన్ను తీసుకుని వెళ్ళాడు. అట్లా చుట్టుపక్కల కూడా తిరగడం కూడా జరిగింది. అట్లనే మందిరానికి వస్తున్నాను, వెళ్తున్నాను. ఇక్కడ సంఘంలో ప్రతి విశ్వాసికి పాస్టర్ ప్రభు కుమార్ మధ్య, మహిమ మధ్య అనుబంధం ఉంది అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ తెలిసినప్పటికీ కూడా ఈ ఇష్యూ పెద్దగైన తర్వాత మాకు తెలియదు. అసలు ఆ పాప క్యారెక్టర్ మంచిది కాదు అని రివర్స్ డ్రామా ఆడడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆ అబ్బాయి నన్ను శారీరకంగా ప్రతిరోజు కలవడం జరిగింది 3 నెలలు. ఇంకా ఒక 2-3 టైమ్స్ జరిగిందన్న. ఓకే, ఇంత జరుగుతున్న ఈ 3 నెలల్లో శారీరకంగా ప్రతిరోజు కలవడం జరిగింది 3 నెలలు. ఇంకా ఒక 2-3 టైమ్స్ జరిగిందన్న. ఓకే, ఇంత జరుగుతున్న ఈ 3 నెలల్లో శారీరకంగా ప్రతిరోజు కలవడం జరిగింది 3 నెలలు. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బాయి బయటికి వెళ్ళిపోయాడన్న. అక్కడ నేను ఒక్కదాన్ని ఉన్నాను. పాస్టర్ గారు ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు. నేను ఇదే కిచెన్ రూమ్ లో పని చేస్తున్నాను. అబ్బాయి బాత్రూమ్ లో బట్టలు ఉతుకుతున్నాడు. పాస్టర్ గారు ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు. నేను ఇదే కిచెన్ రూమ్ లో పని చేస్తున్నాను. అబ్బాయి బాత్రూమ్ లో బట్టలు ఉతుకుతున్నాడు. మహిమ కుమారి చెబుతున్న ప్రతి మాటని మనం నమ్మొచ్చు, అంతే. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా.